శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 19వ సర్గము ప్రారంభము. రూపయవ్వన సంపన్నుడు, శ్రేష్టమైన ఆభరణములను ధరించినవాడు, రాక్షసులకు ప్రభువైన రావణుడు సీత ఉన్న ప్రదేశమునకు విచ్చేసి సీత అని గర్జించాడు. సీతా మహాదేవి సౌందర్య రాశి, సౌశీల్యవతి. రావణుడు రాగానే అతనిని చూచి, పెనుగాలికి ఒక అరటి బోదె ఏ విధంగా కూలిపోతుందో సుడిగాలి పడిన కదళీ తరువు వలె నేల కూలింది తల్లి. విశాలమైన నేత్రములు కలిగిన సీతా సాధ్వి తనకు తానే కాపాడుకున్నది. తొడలు చేర్చుకొని కడుపును దాచింది. కర్రములు ముడిచి చనుగవ కాపాడుకున్నది. సీతా సాధ్వీమణి పదే పదే దుఃఖిస్తూ ఉన్నది. రాక్షస స్త్రీలచే రక్షింపబడుచు సముద్రము నడుమ కొట్టుమిట్టాడుచున్న నావవలే దీనావస్థలో ఉన్న సీతాదేవిని రావణుడు చూచాడు. కఠోరమైన వ్రతదీక్షలో ఉన్న సీతాదేవిని కటిక నేల మీద శయనించినటువంటి తల్లిని, ఛేదింపబడిన కొమ్మ చెట్టు నుండి వేరై భూమిపై ఎలా పడిపోతుందో అలా పడిపోయినటువంటి తల్లిని చూశాడు. శరీరము ధూళి దూసరితమై ఉన్నది. ఆమె సహజ కాంతితో ప్రకాశిస్తున్నది. ఆభరణములు ధరించడానికి అర్హురాలే, కాని ఎడబాటు వలన రామచంద్రమూర్తికి దూరమైనటువంటి పతివ్రతా శిరోమణి భూషణములను ధరింపక విలవిలలాడుతున్నది. భూషణ కాంతులు దేహమీద లేకపోయినా దేహ కాంతి, ఆ తేజస్సు ఆమె నుండి తరగలేదు. బురదలో లిప్తమయ్యున్న తామర తూడువలే తేజో విహీనమై ఆమె సహజ తేజస్సు బహిర్గతం కాకుండా మలినమైనటువంటి వస్త్రమును కప్పుకున్నది. సీతాదేవి సంకల్పములనడి గుర్రములను బూల్చి తన మనోరథములనే రథములుగా చేసుకుని జగద్విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరామచంద్రమూర్తిని కడకు ఎప్పుడు వెళతానా, నా రాముని ఎప్పుడు చూస్తానా అని ఆ తల్లి పదే పదే విలపించడం రావణుడు చూచాడు. అందచందములతో మనోజ్ఞ సీతాదేవిని పరిశీలించాడు రావణుడు. రాముని యందే చిత్తమును నిలిపి అతనినే ధ్యానిస్తూ శోకతప్తైనటువంటి తల్లిని చూశారు. ఈ దుఃఖమునకు అంతే లేదా? నేను ఒంటరిగా ఇలా పరితపించటమేనా, శుష్కించిపోవటమేనా రామా అని విలపిస్తున్న తల్లిని చూశారు. ఆమె మణిమంత్రాదుల ప్రభావమునకు లోనై ఆడు సర్పము వలె రావణునిచే బంధింపబడి ఉన్నది. ధూమకేతువు అనడి గ్రహబాధకు లోనైన రోహిణి వలె ఆమె పరితపిస్తూ ఉన్నది. సీతాదేవి ధార్మిక సంప్రదాయములకు కుదురైనటువంటిది, ఉత్తమ శీల సంపద కలిగినటువంటిది, జనక రాజవంశమున పుట్టినటువంటిది. వివాహ సంస్కార ఫలితముగా ఆమె పవిత్రమైనటువంటి ఇక్ష్వాకు వంశమున మెట్టినటువంటిది. పుట్టినింటికి పేరుగా, మెట్టినింటికి మేలుగా రాబోయే యుగ యుగాలలో జగజగాలలో పతివ్రత ధర్మమును లోకమునకు నేర్పడానికి సిద్ధమైనటువంటి ఒక దివ్య మూర్తియా అన్నట్టు తల్లి ప్రకాశిస్తున్నది. మలిన వస్త్రధారణ దుఃఖములతో ఈ జానకి ఇప్పుడు దుష్కులము, ఈ దుర్మార్గుడైనటువంటి ఇతని చేత పడితేనే అని విలవిలలాడుతున్నది తల్లి. నిరాధారముగా వచ్చి పడిన అపవాదకు దెబ్బతినిన కీర్తివలే పఠన పాఠనములు లేకపోవుటచే మిక్కిలి శిథిలమైన వేద విద్యవలే ఆమె గోచరిస్తున్నది. సన్నగిల్లిన మహాకీర్తివలే అవమానములకు గురి అయి తరిగిపోవుతున్నటువంటి శ్రద్ధలాగా, తగినంతగా పూజా ద్రవ్యములు లేని పూజవలే, నిష్ఫలమైన ఆశవలే ఆమె అతి దీనావస్థకు గురి అయి ఉన్నది. ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయంలా ఉన్నది. ఆచరణకు నోచుకొన్నటువంటి ఆజ్ఞలాగా ఉన్నది. ఉత్పాత కాలమున మండుచున్న దిక్కులా ఉన్నది. పూజా ద్రవ్యములు అపహరింపబడిన భంగమైన పూజ ఎలా ఉంటుందో అలా తల్లి విలవిలలాడుతున్నది.
నలిగిన తామర తూడువలే, సూరులందరూ నేలకూలగా మిగిలిన సేనవలే, చిమ్మ చీకట్లచే మసగబారిన కాంతివలే, దాదాపుగా ఎండిపోయిన నదివలే ఆమె దీనావస్థలో ఉన్నది. అపవిత్రులు అడుగిడిన యజ్ఞవేదిక వలె, చల్లారిన అగ్నిశిఖవలే, రాహుగ్రస్త చంద్రగ్రహణము నాటి పున్నమి రాత్రివలే ఆమె నిస్తేజమై ఉన్నది. ఒక ఏనుగు తన తొండముచే తామరాకులను పద్మములను పిలికివేయగా అతడి జలపక్షులనేయు భయపడి పారిపోగా, విహీనమై ఉన్నటువంటి పద్మ సరస్సు ఏ విధముగా వ్యాకులమై ఉంటుందో సీతాదేవి మనస్సు వ్యాకులంగా ఉన్నది. అభ్యంజనాది సంస్కారములు లేక భర్తృశోకముచే పరితపించుచున్న సీతాదేవి దరులు పాడై నీరంతా వృధాగా పోగా ఎండిపోయిన ఒక నది ఎలా ఉంటుందో, కృష్ణపక్షమునందలి చీకటి రాత్రి ఎలా ఉంటుందో కళ తప్పి అలా ఉన్నది తల్లి. సుకుమారి, సుందరాంగి, రత్న ఖచిత హర్మ్యములలో నివసింపదగినటువంటి సీతాదేవి అప్పుడే పెకలింపబడి ఎండ వేడికి కమిలిపోయిన తామరతూడులా తల్లి ఉన్నది. వేటాడువారు పట్టుకొని పోయి స్తంభమునకు బంధించగా గజరాజునకు దూరమొగట వల్ల మిక్కిలి దుఃఖంతో నిట్టూర్పులు విడుచుచున్న ఆడ ఏనుగు ఎలా ఉంటుందో అలా దుఃఖార్తయై తల్లి ఉన్నది. పొడవైన ఒకే ఒక జడతో సహజముగా శోభిల్లుచున్న సీతాదేవి వర్షాకాల అంతమున నల్లని వృక్షపంక్తితో ఈ భూమి ఎలా ఉంటుందో అలా ఉన్నది తల్లి. ఉపవాసముల చేత వాడిపోయిన నివురుగప్పిన నిప్పు కణము, శోకముతో, ఆలోచనలతో, భయముతో, వాయుమాత్ర ఆహారముతో తపోవ్రత నియమములను పాటించి మిక్కిలి క్షీణించి కృషించి సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్ర రేఖ ఏ విధముగా ఉంటుందో అలా దీనముగా ఉన్నది తల్లి. దుఃఖార్తయైన సీతాదేవి అంజలి ఘటించి శ్రీరాముని వలన రావణునకు పరాభవము కలుగవలనని నిండు మనస్సుతో కోరుచూ కులదేవతను ప్రార్థించేటువంటి ఒక భక్తురాలు ఎలా ఉంటుందో, అమ్మా జగజ్జనని నా కష్టములు తొలగించు అని ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన చేసే భక్తురాలిలా దర్శనమిస్తున్నది తల్లి. అందమైన రెప్పలతో, కొనలయందు ఎర్రనైనటువంటి కాంతులతో, మధ్యన తెల్లగా ఉండి విశాలమైన నేత్రములు కలిగిన సీతాదేవి తనను రక్షించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరే. నన్ను రక్షించేవారెవరు? ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను. దుర్మార్గుడైనటువంటి రావణుడు వికటాట్టహాసం చేస్తున్నాడు. నన్ను కాపాడండి, కాపాడండి, ఎవరూ లేరా అనేటువంటి ఆతృతతో నలుదిక్కుల తిరిగి చూస్తూ దుఃఖిస్తున్నటువంటి తల్లిని దర్శనమిచ్చింది. ఆమె శ్రీరాముని తన సర్వస్వంగా భావించింది. పతివ్రత ధర్మములను నడుపుచున్నది. రావణుడు ఏనాడు మరణిస్తాడా అని ఆ తల్లి ఎదురు చూస్తున్నది. అలాంటి తల్లిని, సాధ్వీమణిని, పతివ్రత శిరోమణిని, మైథిలిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు రావణ బ్రహ్మ. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 19వ సర్గము సమాప్తము.